రిటైర్డ్ ఎస్పీ టీడీపీ సీనియర్ నేత షేక్ షావలి ఆయన సతీమణి ఆషాభి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని లలిత కళా పరిషత్లో 4000 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రిటైర్డ్ ఎస్పీ షేక్ షావలి సేవాభావం గల వ్యక్తి అని పలువురు వక్తలు కొనియాడారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్పీ షేక్ షావలి మాట్లాడుతూ విద్య, వైద్యం పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైన అంశాలని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి గుండెకాయ లాంటి అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని కోరారు. రాయలసీమలో ఏర్పాటు చేయాలని స్ట్రాంగ్ డిమాండ్ అది. మేము భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కొంటే ఇంకోటి చెప్తాం మీకు. క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, మనందరూ క్యాన్సర్ వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఫ్రీగా చేసుకొని పోతున్నారు బసవతారక హైదరాబాద్లో. ఇప్పుడు అమరావతికి ఇచ్చారు, రాయలసీమకి ఇవ్వండి. మా వాళ్ళు ఖర్చు పెట్టలేరు. రాయలసీమ వాళ్ళు పూరు, మనందరికీ తెలిసే కదా. కాబట్టి అది ఉంది. నేను భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు పెడతామంటే, మన ఎవరికైనా ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేపిస్తాం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేయిస్తాం. తర్వాత మాకు చదువు రాదు అనే వాళ్ళకి, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఫండ్స్ కూడా ఇస్తారు. ఎవరైనా పూర్ పీపుల్, పూర్ స్టూడెంట్స్, హైలీ ఇంటెలిజెన్స్, బాగా ఇంటెలిజెన్స్ చదవలేరు, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా సాయం చేయాలని మేము మరి మా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈ కాలంలో ఖర్చు పెట్టేది తక్కువ. ఎవరైనా కానీ ఖర్చు పెడితే దానికి, ఇప్పుడు నా దగ్గర ఒక 500 రూపాయలు ఉంది అనుకోండి, ఈ 500 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను, నీకు ఇచ్చాను అనుకో, నాదే అది. ఇది ఎవడో కొట్టేసుకుపోయినాడు అనుకో, నాది కాదు కదా. అట్లా పరిస్థితి తగ్గట్లా మీరు జాగ్రత్తగా ప్రజలంతా కూడా, ఎస్పెషల్లీ మైనారిటీస్, ఆధార్ క్యాస్ట్లో కూడా చాలా పూర్ ఉన్నారు. చెప్తుంది కదా మీకు, వాళ్ళకు కూడా ఉగాది తోపా ఇవ్వాలని ఉంది. నెక్స్ట్ ఉగాది తోపాలో కలుసుకుందాం మనం. ఓకే. జై చంద్రబాబు, జై లోకేష్. మనకు చంద్రన్న మహిళల కోసము ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి. ఇప్పుడు అదిగాక ఆర్థిక పరంగా మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారని సార్తో చెప్పడం అయింది. సారు తప్పకుండా ముందుకు తీసుకొస్తానమ్మా మైనార్టీస్ కోసమే సపరేట్గా పథకాలన్నీ కూడా తీసుకొస్తాము. మీ వాళ్ళందరినీ కూడా చదువు పరంగా పిల్లలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పారు. తప్పకుండా చంద్రబాబు గారు సార్ మా పథకాలన్నీ వినియోగించుకొని, ప్రజాదేవుడైన ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నారు సారు. అలాంటప్పుడు మనము కూడా ఆయన ఇచ్చిన పథకాలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకొని మనందరం కూడా హ్యాపీగా మళ్ళీ ఇంకోసారి చంద్రబాబును గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.